నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. పవన్ కళ్యాణ్ గారు తాజాగా చేసిన ప్రకటన ఏంటంటే, ఎక్కడా కబ్జాలు లేకుండా పూర్తి స్థాయిలో అంతా ప్రశాంతంగా ఉండాలి వాతావరణం. అంతా ముఖ్యంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక ప్రశాంతమైన వాతావరణం రావాలి. ఎక్కడా కబ్జాలు గానీ, ఆక్రమణలు గానీ లేకుండా ఉండాలి అనైతే ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఆయన త్వరలో జిల్లాల పర్యటనలు చేయనున్నారు. ఎందుకంటే జిల్లాల్లో వస్తున్న ఈ ఫిర్యాదులు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా కాకినాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానకంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు అక్కడ ఇంకా కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పేదలు కింది స్థాయి ఎలాంటి రాజకీయ అండగాని, ఎలాంటి ఆర్థిక అండగాని లేని పేదల భూములను ఇష్టానుసారం దోచుకుంటున్నారు అని అయితే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం రోజు జరుగుతోంది. దాంట్లో వస్తున్న ఫిర్యాదుల్లో 80% భూ ఫిర్యాదులు ఉంటున్నాయి. కేవలం పాత ప్రభుత్వంలో ఉన్న నాయకులే కాకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరి మీద కూడా ఆరోపణలు మెండుగా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇటు జనసేన పార్టీ కార్యాలయంలో కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తున్న తరుణంలో ఎక్కువగా ఇదే వస్తున్నాయి. భూ సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్తున్నారు. భూ సమస్యలను పరిష్కరించడానికి చాలా త్వరితగతిన వాళ్లకు సత్వర న్యాయం చేయడానికి ఏదైనా ఒకటి ఆలోచించండి. ఏదైనా ఒక మధ్య మార్గంగా ఏదైనా కొత్త పద్ధతి కానీ, లేకపోతే సాంకేతికతను కానీ వినియోగించుకొని చేయండి అని అయితే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి ఫిర్యాదులే జనసేన పార్టీ కార్యాలయానికి కోకొరలుగా వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం ముందుకు వెళ్ళి ఖచ్చితంగా బాధితులతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి, పరిపాలన అంటే ప్రజల దగ్గరికే వెళ్ళాలి అనే కోణంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు తీసుకునే కార్యక్రమాన్ని అయితే త్వరలో మొదలు పెట్టనున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చేస్తున్నారు కానీ, రెవెన్యూ సదస్సులు అవి పెట్టి చేస్తున్నారు కానీ అనుకున్నంత ఫలితాలు రావట్లేదు. ఎందుకంటే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత భూ సమస్యలు ఎక్కడ ఉండవు. రకరకాల పేర్లు, రకరకాల సమస్యలు, రకరకాల విషయాలు దీంట్లో దాగుంటాయి. పేద వర్గాలకు ముఖ్యంగా అసలు ఏ భూమో కూడా తెలియదు. కొంటున్నామంటే కొంటున్నారు, ఒక దస్తావేజ్ రాసుకుంటారు, ఒక బాండ్ పేపర్ మీద కొంటున్నారంటే కొంటున్నారు కానీ వాళ్ళ గూడు నిమిత్తం, లేకపోతే ఇల్లు నిమిత్తం అసలు ఏ భూమి ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. బీఫామ్ పట్ట అంటారు, అసైన్మెంట్ ల్యాండ్ అంటారు, చుక్కల భూమి అంటారు, నిషేధిత భూములు అంటారు, రకరకాల వక్ఫ్ భూములు అంటారు. ఏ భూమి అనేది వాళ్ళకి పూర్తిగా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయే పరిస్థితి ఉంది. ఒకవేళ కొనుక్కున్నా సరే ఎవరు ఆక్రమిస్తారో తెలియదు, ఎవరు ఆ జాగాలోకి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఉంది. అందులోనూ కోర్టు కేసులు ఆంధ్రప్రదేశ్లో సివిల్ మ్యాటర్స్ మీద సుమారుగా 60 లక్షల పైబడి సివిల్ మ్యాటర్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి స్టే ఇవ్వడం, కోర్టులో తెచ్చుకోవడం, స్టేలు లేకపోతే ఎవరైనా బలవంతులు అయితే కొంచెం అంగబలం అర్ధబలంలో అయితే ఆక్రమణలు చాలా యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. సో ఈ అన్ని అంశాలు అంటే ఈ రెవెన్యూకి సంబంధించిన, భూములకు సంబంధించిన అంశాలన్నీ చాలా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న తరుణంలో దీనికి ఒక చెక్ పెట్టాలి. ఎందుకంటే భూమి ఒక సెంటు భూమి పోయినా పేదవాడు ఆడిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కళలు, వాళ్ళ ఆశలు, ఆకాంక్షలన్నీ ఆ భూమి మీద ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక న్యాయం చేయాలి అనే కోణంలో పవన్ కళ్యాణ్ గారు అయితే క్షేత్రస్థాయి పర్యటనలకు సంసిద్ధమవుతున్నారు. దీంట్లో ఒక మంచి ప్రయోజనం ఉంటుంది అని అయితే ఖచ్చితంగా ఆకాంక్షించవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ గారు యొక్క ఆయన చూసే తీరు అంటే మనసుతో, లేకపోతే మానవతా హృదయంతో ఆయన స్పందించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. ఖచ్చితంగా దీనికి తగినట్లుగా యంత్రాంగం కూడా నడుచుకొని, యంత్రాంగంలోని కీలకమైన వ్యక్తులు కూడా అంతే సహృదయంతో స్పందిస్తే కనుక ఖచ్చితంగా ఈ భూ సమస్యలకు 100% సమస్య పోతాయని చెప్పలేము. కానీ ఖచ్చితంగా దీనికైతే ఒక దిశానిర్దేశం వస్తుంది. ఖచ్చితంగా కొన్ని సమస్యలైనా ఖచ్చితంగా తీరుతాయని అయితే నేను భావిస్తున్నాను. సో ఇది ఒక మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేసింది. త్వరలోనే ఆయన కాకినాడ, వైజాగ్ పర్యటనలు చేస్తాను అని చెప్పారు. దాని తర్వాత మిగిలిన ప్రాంతాలకు కూడా ఆయన భూ సమస్యల నిమిత్తం వెళ్ళే అవకాశం ఉంది. దీనిని రెవెన్యూ యంత్రాంగం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పరిష్కరిస్తే కనుక ఒక అద్భుతమైన పరిష్కారం అయితే ఈ భూ సమస్యలకైతే వస్తుందని అయితే నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ.